ఈ నెల 6వ తేదీన తెనాల్లోని చినరావూరు తోటలో గల మదర్ తెరిసా నగర్ నందు ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు అంబేద్కర్ విగ్రహ నిర్వహణ కమిటీ తెలియజేసింది. విగ్రహ ఆవిష్కరణను దళిత ఉద్యమ నిర్మాత డాక్టర్ కత్తి పద్మారావు చేతుల మీదుగా ఆవిష్కరించనున్నట్లు తెలిపింది. ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని స్థానిక చినరావూరు తోటలోని మదర్ తెరిసా నగర్ నందు ఈ నెల 6వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఆవిష్కరించనున్నట్లు అంబేద్కర్ విగ్రహ నిర్వహణ కమిటీ తెలియజేసింది. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ప్రముఖ దళిత ఉద్యమ నిర్మాత మహాకవి డాక్టర్ కత్తి పద్మారావు చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్, అలాగే చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, కౌన్సిలర్లు, దళిత ఉద్యమ నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారని నిర్వాహకులు తెలియజేశారు. 6వ తేదీ సాయంత్రం 3 గంటలకు చెంచిపేటలోని జేఎంజే కాలేజీ నుండి ర్యాలీ నిర్వహించినట్లు చెప్పారు. ఈ ర్యాలీ మార్కెట్ ఏరియా, ఐతానగర్, గాంధీ చౌక్, బోస్ రోడ్, చినరావూరు మీదుగా చినరావూరు తోటకు చేరుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ మహోత్సవ కరపత్రాన్ని విడుదల చేశారు. కార్యక్రమంలో దాసరి వీర వసంతరావు, మన్నవ ప్రభాకర్, బోరుగడ్డ సురేష్ బాబు, కర్ర రాజారత్నం, పెనుమాక మోహన్ రావు, జాలాది దయారత్నం, మరారి థామస్, ప్రట్ల జాన్సన్ ప్రభృతులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. ఈరోజు మన తెనాలి చినరావూరు తోట మదర్ తెరిసా నగర్లో అంబేద్కర్ విగ్రహాన్ని 9 అడుగుల కాంస్య విగ్రహం వేయటం జరుగుతున్నది. ఈ విగ్రహం వాల్యుయేషను దాదాపు 20 లక్షలతో మా మదర్ తెరిసా నగర్లో మన సంఘ పెద్దలు, కుర్రవాళ్ళు, నాయకులు అందరూ కలిసి ఈ విగ్రహాన్ని వేయటానికి అందరూ సమక్షంలో ఈ విగ్రహం వేయటం జరుగుతున్నది. ఈ కార్యక్రమంకి విచ్చేస్తున్న మన గౌరవనీయులైన కత్తి పద్మారావు గారి చేత ఆవిష్కరణ జరుగుతున్నది. పెమ్మసాని చంద్ర గారు ఎంపీ గారు, నాదెండ్ల మనోహర్ రాష్ట్ర మంత్రివర్యులు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాజీ మంత్రివర్యులు, అన్నాబత్తుల శివకుమార్ గారు మాజీ శాసనసభ్యులు అందరూ కలిసి ఈ కార్యక్రమంకి ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసినదిగా 6వ తారీఖున తెలియపరచున్నాం. 4 గంటలకు ఈ కార్యక్రమం భారీ ఎత్తున ర్యాలీతో 3 గంటల నుండి జరుగుతూ 4 గంటలకు కార్యక్రమం మొదలైంది. కాబట్టి ప్రతి ఒక్కరూ పల్లెలను టౌన్ మొత్తం కూడా రావాల్సినదిగా కోరుసు తెలియపరుస్తున్నాం. డిసెంబర్ 6వ తారీఖు చినరావూరు తోటనందు తెనాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుంటకు చినరావూరు తోట ఈ అంబేద్కర్ కమిటీ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి విగ్రహ ప్రతిష్టకు డాక్టర్ కత్తి పద్మారావు గారి చేత దీన్ని ప్రారంభించడం జరుగుతుంది. ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, రాష్ట్ర మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు, మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారు, లోకల్గా మా నాయకుడు గడ్డేడి సురేంద్ర గారు, వీర వసంతరావు గారు కూడా ఈ కార్యక్రమంలో ప్రధాన కర్తలుగా పాల్గొంటారు. ప్రారంభోత్సవం చేయడానికి అందరం కూడా పాల్గొన్నాము. ప్రతి ఒక్కరూ ఈ విషయంలో కష్టపడి తిరుగుతున్న యూత్ వాళ్ళు కానీ, ఆ సంఘ పెద్దలు కానీ, కమిటీ వారు కానీ, మరి ముఖ్యంగా మా ఊరి యొక్క ప్రజలు కూడా అందరూ కూడా సహకరించారండి. ఇందులో మాకు ముఖ్య అతిథులుగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంపీ గారు, నాదెండ్ల మనోహర్ గారు మంత్రివర్యులు, మరి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మాజీ మంత్రివర్యులు, ముఖ్యంగా అన్నాపత్ని శివకుమార్ గారు మాజీ ఎమ్మెల్యే గారు, వీళ్ళందరూ కూడా మేము ఆహ్వానించాము. వీరితో పాటు మరి ముఖ్య కర్త డాక్టర్ కత్తి పద్మారావు గారిని మా యొక్క విగ్రహాన్ని ఆవిష్కర్తగా మేము నిర్ణయించుకున్నాము.